ఎస్ఎస్ టీవీ. హాయ్, వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ. ఈ రోజు బిగ్ బాస్ ఎపిసోడ్ 4 లో ఏం జరిగిందనేది తెలుసుకుందాం. నామినేషన్స్ పర్వం చాలా హీట్ ఎక్కించిందనే అనుకోవాలి. ముందుగా అనుకున్నట్టుగానే సంజన మీద అందరూ పడ్డారని అనుకోవచ్చు. ఎందుకంటే తను 14 మంది వాదిస్తూ ఉన్నా కూడా నేను నా షాంపూ మరియు కండిషనర్ ని వాష్రూమ్ లోనే ఉంచుతానని అడ్డగోలుగా వాదించింది. దీంతో కళ్యాణ్కి సంజనకి చాలా పెద్ద గొడవ అయింది. ఇది కాస్త ఆమెను ఎక్కువ మంది నామినేట్ అవ్వడానికి కారణమైంది. ఈ నామినేషన్స్ లో సంజన పేరే ఎక్కువగా రావటం విశేషం. అలాగే నిన్న సుమన్ శెట్టిని అసలు ఇంట్లో కనిపించట్లేదని అనేసరికి ఈ రోజు కొంచెం వంటగదిలో పనిచేస్తూ కనిపించాడు. తనని కూడా నామినేట్ చేయడం జరిగింది. ఎందుకంటే సుమన్ శెట్టి మంచి వ్యక్తే అయినప్పటికీ కూడా హౌస్ లో సరిగ్గా కనిపించట్లేదు అనే నానుడితో తనని నామినేట్ చేయడం జరిగింది. అంతేకాదు ఇమాన్యుయల్ కూడా ఎక్కువగా అందరితోనూ ఉంటున్నప్పటికీ కూడా మన మాస్క్ మ్యాన్ కి ఇమాన్యుయల్ కి పడకపోయేసరికి మాస్క్ మ్యాన్ ఇమాన్యుయల్ ని నామినేట్ చేయడం జరిగింది. అయితే బిగ్ బాస్ దీంట్లో ఒక ట్విస్ట్ పెట్టాడు. నామినేషన్స్ లో ఓనర్స్ ని మినహాయించాడు. ఓనర్స్ ని మినహాయించి టెనెంట్స్ ని మాత్రమే నామినేషన్ పర్వంలో ఉంచడంతో కొత్తగా వచ్చిన టెనెంట్స్ కొత్తగా వచ్చిన ఓనర్స్ కొంచెం దీని నుంచి బయటపడినట్టే అనుకోవచ్చు. ఎందుకంటే కొత్త వాళ్ళందరూ నామినేషన్స్ లో ఉంటే కొత్త వాళ్ళే ఎక్కువ మంది బయటకు వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఒక వీక్ ని ప్రతిసారి ఎగ్జామ్షన్ ఇచ్చే కారణంతోనే ఈసారి ఓనర్స్ గా కొత్త వాళ్ళని పెట్టారు. అంటే బయట నుంచి వచ్చిన కామనర్స్ ని ఓనర్స్ గాను, సెలబ్రిటీస్ అందరినీ టెనెంట్స్ గాను పెట్టాడు బిగ్ బాస్. అయితే ఇప్పుడు నామినేషన్స్ లో కూడా ఓనర్స్ ని మినహాయించేశారు. సో ఓనర్స్ ని మినహాయించడం వల్ల కొత్త వాళ్ళు ఈసారి నామినేషన్స్ లో లేరు. సుమన్ శెట్టి, అలాగే ఇమాన్యుయల్, సంజన, అలాగే మన లక్స్ పాప, శ్రీజ వీళ్ళందరూ కూడా నామినేషన్స్ లోకి రావటం జరిగింది. ఒక ఓనర్ ఒక టెనెంట్ కలిసి నామినేట్ చేయడం జరిగింది అనమాట. సో ఈ నామినేషన్స్ అన్ని అవుతున్న పర్వంలో చాలా గట్టిగానే గొడవలు జరిగాయి. మాస్క్ మ్యాన్ కి తనుజకైతే ఒక రేంజ్ లో గొడవ జరిగింది. దీంతో తనుజ వాష్రూమ్ లోకి వెళ్ళిపోయి ఏడ్చింది కూడా. ఎందుకంటే నేను మనిషినే, ఎంతమందికైనా వంట చేస్తున్నప్పుడు అది చేయి ఇది చేయని అంతలా డిమాండ్ చేయాలా? నేను ఎక్కువ పనిని చేయలేకపోతున్నాను, పైగా తింటున్నారు బాగుంది అంటున్నారు, అయినా సరే వంటలో కంప్లైంట్స్ ఇస్తున్నారు, ఇది నాకు నచ్చలేదని చెప్పి తనుజ క్లియర్ గా చెప్పడం జరిగింది. దాంతో మాస్క్ మ్యాన్ మాట్లాడుతుంటే నేను మాట్లాడేటప్పుడు మీరు అసలు మాట్లాడకండి, ఎందుకంటే కష్టపడి పని చేసేది నేను, మీరు ప్రతి విషయంలోనూ అనవసరంగా ఇంటర్ఫీర్ అవుతున్నారన్నది. దీంతో మాస్క్ మ్యాన్ రెచ్చిపోయి తనుజ 4 మాట్లాడేసరికి తట్టుకోలేక వాష్రూమ్ లోకి వెళ్ళి కూర్చొని ఏడవడం స్టార్ట్ చేసింది. దీంతో ఇమాన్యుయల్ అక్కడికి వచ్చి ఏడవద్దని చెప్పేసి తనుజాని వారించాడు. ఆ తర్వాత నామినేషన్స్ అయ్యాక ఇంకా డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఈ డిస్కషన్స్ లో అనవసరంగా అనుకోకుండా ఇప్పటి వరకు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసిన భరణి సైలెంట్ గా ఉంటూ వచ్చాడు. కానీ ఈ 4th డే భరణి బాగా రెచ్చిపోయాడనే చెప్పాలి. భరణి ఇంకా మాస్క్ మ్యాన్ ఎంత దాకా గొడవ వచ్చిందంటే ఏమో వీళ్ళిద్దరు కొట్టేసుకుంటారేమో అనిపించింది. అంత దాకా వీళ్ళిద్దరూ ఒకరి ముఖాల మీదకి ఒకరు వచ్చేసి గట్టిగా అరుచుకుంటూ, అసలు ఏ సీజన్లో కూడా మనం ఇంత గొడవను చూడలేదు, అంత ఇదిగా రెచ్చిపోయారు. తను ఒక కామన్ మ్యాన్, ఒక సెలబ్రిటీతో మాట్లాడుతున్న అలాంటి ఫీలింగ్ ఏమీ లేకుండా మాస్క్ మ్యాన్ చాలా గట్టిగా భరణి మీద అరిచాడు. భరణి కూడా నువ్వంటే నేను, నేనంటే నువ్వు అనుకున్నట్టుగా అరుచుకోవడంతో దీంతో హౌస్మేట్స్ అందరూ అలర్ట్ అయ్యి ఇద్దరిని విడదీయడం జరిగింది. లేకపోతే అక్కడ ఖచ్చితంగా కొట్టుకుంటారేమో అన్నంతగా వాళ్ళిద్దరూ గొడవ పడ్డారు. వంటగదిలో లొల్లి స్టార్ట్ అయింది. అదేనండి, వంటగదిలో ఓనర్స్ కోసం గుడ్లను ఉడకబెట్టారు. ఆ గుడ్లలో ఒక గుడ్డు మిస్ అయింది. ఆ గుడ్డు ఎవరు తిన్నారా అనేది ఓనర్స్ అందరికీ తలపోటు పని అయింది. ఎందుకంటే మీరు సరిగ్గా చూసుకోలేదని బిగ్ బాస్ రేపు ఏమన్నా వాళ్ళకి ఏదైనా టాస్క్ ఇవ్వచ్చు, లేదా వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వచ్చు, అదొక భయం పట్టుకుంది. అయితే గుడ్డు ఎవరు తిన్నారని అడిగితే ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు. అందరినీ మీరు ప్రతిసారి ఇంటికి రాకండి, లోపలికి వచ్చినప్పుడు పర్మిషన్ అడగండి, మాకు ఇంట్లో వస్తువులు పోతున్నాయి కదా అనేసరికి దీంతో సింగర్ రాము సీరియస్ అయ్యాడు. ఎవరో చేసిన పనికి అందరినీ మీరు ఇలా పనిష్ చేస్తే ఎలాగా అని చెప్పి అన్నారు. కెమెరాస్ ఉన్నాయి, అవి చూసుకుంటాయి అని చెప్పి మన రీతు కూడా అనటం జరిగింది. రీతు పాపం తలతో దెబ్బ తగిలి ఉన్నప్పటికీ కూడా ఈ ఎపిసోడ్ లో బాగా స్ట్రెస్ ఫీల్ అయిందని అనుకోవచ్చు. తనకి తలకి దెబ్బ తగిలింది, తను అసలు మాట్లాడకూడదు. కానీ ఈ గుడ్డు గొడవ వల్ల రీతు గట్టిగా అరవడం జరిగింది. ఈ ఎపిసోడ్ లో అందరూ పొలవమని అరుచుకోవడమే. దీంతో ఈ గుడ్డు గొడవ కాస్త అందరినీ అడుగుతుండగా అది చాలా పెద్ద గొడవగా మారింది. సంజన మాత్రం ప్రశాంతంగా కూర్చొని నవ్వుతూ ఆ డిస్కషన్ మొత్తం చూస్తుంది. దీంతో అందరికీ కూడా అర్థమైంది, కాసేపటికి సీరియస్ గా అయిపోతుంది, ఈ విషయం అంతా సిల్లీగా కాలేకపోతుంది అని చెప్పి తెలుసుకున్న సంజన వెంటనే వాళ్ళతో నేనే గుడ్డు తిన్నాను, ఆ గుడ్డు తినేటప్పుడు తనుజ కూడా చూసింది, అక్కడ భరణి కూడా ఉన్నాడు, వాళ్ళకి కూడా తెలుసు అని చెప్పేసి అనేసరికి వీళ్ళందరికీ కూడా కోపం వచ్చింది.
అయ్యో! ఇప్పటిదాకా గుడ్డు కోసం ఇంత డిస్కషన్స్ జరుగుతున్నా కూడా వీళ్ళెవరు ఏంటి ఒక్క మాట కూడా మమ్మల్ని అనలేదు. ఇలాగా సంజన తిన్నదని ఒక్క మాట కూడా ఎదురు చెప్పలేదు. భరణి, తనుజ మీరు కూడా వీళ్ళతో కలిసి గేమ్ ప్లే చేశారా? ఇప్పుడు మేమిచ్చే పనిష్మెంట్‌లో మీరు కూడా పాలుభాగస్తులు అవుతారని చెప్పేసరికి తనుజ ఏడవడం స్టార్ట్ చేసింది. నాకేం సంబంధం? నేను జస్ట్ చూసానంతే. కానీ ఆవిడ చెప్పొద్దన్నారని చెప్పేసి తర్వాత అన్నది. మీరు మమ్మల్ని ఇలా ఇరికించడం కరెక్ట్ కాదని చెప్పేసి తనుజ సంజనతో గొడవను పెట్టుకుంది. భరణి కూడా మాకేమీ తెలీదు. ఆవిడని మాకు తెలీదు. ఆవిడ ఏదో చూపించింది కానీ అది గుడ్డని నేను అనుకోలేదు అని చెప్పేసి భరణి అన్నాడు. తనుజ ఈవిడేంటి ఇప్పుడు దాకా మామూలుగా ఉండి మొత్తం నా మీద పెట్టింది అని చెప్పేసి మళ్ళీ తనుజ ఏడవడం స్టార్ట్ చేసింది. నేను గుడ్డు తిన్న విషయం వీళ్ళిద్దరికీ తెలుసు. కానీ వీళ్ళు ఎందుకు ఎప్పుడు ఇలా బిహేవ్ చేస్తున్నారో తెలీదు. నేను ఓపెన్ అప్ అయిపోయాను కదా, వాళ్ళు ఓపెన్ అవ్వచ్చు కదా, ఎందుకు ప్రతిదానికి నాతో గొడవ పెట్టుకుంటున్నారు అంటూ చెప్పుకొచ్చింది సంజన. నువ్వు తింటే తిన్నావు, మమ్మల్ని ఎందుకు బుక్ చేసావని చెప్పేసి భరణి, తనుజ బాగా సంజన మీద కోపం పెంచుకున్నారు. బేబీకి కానీ 5 మంత్స్ అయింది. తను పురటాలు కదా, తనకి క్రాంప్స్ వస్తున్నాయి. గుడ్డును చూసి టెంప్ట్ అయింది. సో కాబట్టి పోన్లే తినలే అని నేను ఊరుకున్నాను. కానీ తను తినేసింది కాబట్టి తనతోనే పోతే ఊరుకున్నప్పుడు నా మీదకి రాకుండా చూసుకుంటే బాగుండు. కానీ నన్నెందుకు బుక్ చేసింది అని చెప్పేసి తనుజ చాలా చాలా ఫీల్ అయింది. అయితే నేను ఓపెన్ అప్ అయిపోయాను కదా, వాళ్ళకి కూడా తెలుసు అని చెప్తే తప్పేముందని చెప్పేసి సంజన అంటుంది. సంజన నిన్న బాత్రూమ్ గొడవ, ఈ తర్వాత గుడ్డు గొడవతో బాగా ఇంట్లో అందరికీ కూడా తను విలన్ అయిపోయిందనే చెప్పాలి. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్తో ఇంట్లోకి వచ్చిన ఈ సంజన బాగానే సర్వైవ్ అవుతుంది. కానీ అందరి దృష్టిలో మాత్రం విలన్ గా మారింది. అందరూ కూడా చాలా కోప్పడ్డారు. దీంతో దెబ్బ తగిలినా కూడా పట్టించుకోకుండా రీతు వెళ్ళి, ఎందుకు సంజన మీరు ఎలా బిహేవ్ చేశారు? ఇది ఇంట్లో అందరి మీదకి వచ్చింది కదా, ఇంత పెద్ద గొడవ అవుతుంది, అప్పుడన్నా మీరు చెప్పాలి కదా. నేను టెంప్ట్ అయి గుడ్డు తినేశాను, దయచేసి నన్ను క్షమించండి అని అడిగితే అక్కడితో పోయేది కదా. ఇంతమంది హౌస్ మేట్స్ దీని విషయంలో గొడవ పడి చాలా ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయాల్సి వచ్చింది. ఎంతమంది మధ్య గొడవ జరిగింది, దీని అందరికీ కారణం మీరే కదా. మీరు ఎలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు. మీరు తెలిసి చేస్తున్నారో తెలియచేస్తున్నారో అర్థం కావట్లేదు. కొన్నిసార్లు కావాలని చేస్తున్నారని అనిపిస్తుంది. మాకు అసలు మీ పద్ధతి అసలు నచ్చట్లేదని చెప్పి అంటుంది. దీంతో ఇమాన్యుల్ కూడా వచ్చి, మేడం మీరు చేసిన పని అస్సలు కరెక్ట్ కాదు. గుడ్డు తిన్నప్పుడు తినేసానని చెప్తే సరిపోయేది. ఇంతమంది దాకా వచ్చి అందరూ ఈ ప్రాబ్లమ్ ని ఫేస్ చేసి గొడవలు పడేదాకా వచ్చింది. అక్కడ భరణి, మాస్క్ మ్యాన్ కూడా చాలా గట్టిగా గొడవ పడ్డారు. ఇదంతా కారణం మీరే కదా. అప్పుడే నేను టెంప్ట్ ఏదో గుడ్డు తినేసానని చెప్పుంటే అంతటితో అయిపోయేది కదా. మీరు తెలిసి చేస్తున్నారా తెలియచేస్తున్నారా నాకు కూడా అర్థం అవ్వట్లేదు. కావాలని చేస్తున్నట్టు కూడా అనిపిస్తుంది మేడం. మీరు ఇలా చేయడం అసలు కరెక్ట్ కాదండి. లేదురా ఇమాన్యుయల్, నన్ను అర్థం చేసుకో, నాకు కొంచెం ప్రాబ్లంగా ఉంది, నాకు తినాలనిపించి తిన్నాను అని అంటుంది. అవును, మీరు టెంప్ట్ అయి తినాలనిపించినప్పుడు మేము తిన్నానని ఒక మాట అంటే ఆ పనిష్మెంట్ ఏదో మీరే పడతారో అక్కడితో అయిపోయేది. మిగతా హౌస్ మేట్స్ అందరూ ప్రాబ్లమ్ ని ఫేస్ చేయాల్సిన పరిస్థితి వచ్చుండేది కాదు కదా అని ఇమాన్యుయల్ వారించడానికి తెలియజేసి, మీరు చేసింది మాత్రం కరెక్ట్ కాదు మేడం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వీళ్ళందరూ అందరూ ఒక్కసారిగా హౌస్ మేట్స్ అందరూ వచ్చి సంజనాన్ని నిలదీశారు, మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదని. రీతు కూడా గట్టిగానే అరుస్తూ మాట్లాడడం జరిగింది. ఇంతలో వచ్చి, మీకు 5 మంత్స్ బేబీ అని, మీకు క్రాంప్స్ వస్తున్నాయని, తిన్నారని అని అన్నారని చెప్పేసి భరణి అనడంతో సంజన, నా ఫ్యామిలీని కానీ ఇందులోకి తీసుకొచ్చారో అస్సలు మర్యాదగా ఉండదని చెప్పేసి గట్టిగా అరిచింది. ఇందులో ఏముంది, నా ఫ్యామిలీ గురించి మీకు తెలియదు, నా ఫ్యామిలీ విషయం వచ్చిందో అసలు నేను ఊరుకోను, నేను ఎంతవరకు వెళ్తానో నాకే తెలియదని పిచ్చిగా ఏడుస్తూ చాలా ఇదిగా బిహేవ్ చేసింది. తను ఎటువంటి ట్రామాలో ఉందో కూడా అర్థం కావట్లేదు. తనకి సైకలాజికల్గా ఏమైనా ప్రాబ్లం ఉందో కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే తను ఒక 5 నెలల పురటాలు కాబట్టి తనకి ఆకలి ఎక్కువై తినిందేమో అనే ఆ మాట తనకి సపోర్ట్గా మాట్లాడినా కూడా దాన్ని నెగటివ్గా తీసుకుంది సంజన. అలాగే బ్యాక్ బిచ్చింగ్ చేస్తున్నారు అని చెప్పేసి అనేసరికి, అంటే గుసగుసలాడుతున్నారు అని చెప్పేసి బి అంటే అమ్మాయి బిచ్ ఆ విషయంగా తప్పుగా అర్థం చేసేసుకొని, మీరు బి అనే వర్డ్ని యూజ్ చేయొద్దు అని చెప్పేసి అప్పుడు కూడా ప్రియ మీద బాగా గట్టిగా అరవడం స్టార్ట్ చేసింది. వెంటనే శ్రీజ, మేడం మేము అన్నది బ్యాక్ బిచ్చింగ్ అంటున్నాం, వెనకాల గుసగుసలాటలు, మనుషులు లేనప్పుడు వాళ్ళ గురించి మాట్లాడుకోవడం, ఇది కరెక్ట్ కాదని చెప్తున్నాం. మీకు ఇది ఇలా ప్రతి దానికి వేరేగా అర్థం చేసుకుంటే కరెక్ట్ కాదని చెప్పి ఎదురు వారించినప్పటికీ కూడా తను సంజన దాన్ని వేరేగా తీసుకుని అర్థం చేసుకుని, తనకి లాంగ్వేజ్ ప్రాబ్లము, తనకి ప్రాబ్లం ఏంటో కూడా అర్థం కావట్లేదు. దీంతో ఇంట్లోనే అందరికీ మెయిన్ విలన్ గా మారింది సంజన అని చెప్పొచ్చు. ఆశాశ్రేణి కూడా, ఆ రోజు నన్ను ఫ్రీ బర్డ్ అన్నావు, నేను సీరియస్ రిలేషన్ లో ఉన్నాను, నాకు నా భర్తకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను అబ్యూసింగ్కి గురయ్యాను, అంతే తప్ప నేను నా భర్తను వదిలేసి ఇష్టం వచ్చినట్టు తిరిగినట్టు కాదు, ఫ్రీ బర్డ్ అని నువ్వు యూజ్ చేయడం కరెక్ట్ కాదన్నది. నేను ఆ ఉద్దేశంతో అనలేదు.
ఫ్రీ బర్డ్ అంటే ఇప్పుడు ఏ రిలేషన్ లేదు, ఫ్రీగా ఉన్నావు అండ్ ఖాళీగా ఉన్నావు అన్న సింగిల్‌గా అనే అర్థంలో నేను చెప్పానంటే, లేదు ఆ మాటకి వేరేగానే అర్థం వచ్చింది. ఫ్రీ బర్డ్ అంటే వేరేగానే వచ్చింది. మీరు మాత్రం దాన్ని వేరేగా ఎందుకు అర్థం చేసుకున్నారు? ఇప్పుడు మిమ్మల్ని అన్నప్పుడు మీకు నొప్పి తెలిసినట్టే ఆ రోజు నాకు నొప్పిగా అనిపించింది. ఇప్పుడు నిన్నెవరైనా ఒక మాట అనేసరికి నువ్వు అలా తీసుకుంటున్నావు. అవతల వాళ్ళు కూడా అలాగే ఫీల్ అవుతారు కదా అని ఆశ శైని కూడా ఎదురు తిరిగేసరికే సంజన ఒక్కసారిగా హవక్కయింది. ఈ గుడ్డుగోల కాస్త ఇంట్లో పెద్ద రచ్చగా మారింది. ఓనర్స్ ఏంటి, టెనెంట్స్ ఏంటి ఇప్పుడు సంజన అంటే ఫుల్‌గా మండిపడుతున్నారు. ఆ తర్వాత ఈ గొడవ వల్ల ఇద్దరు ఎవరైతే గొడవ పెట్టుకున్నారో అదే మన భరణి, అలాగే మాస్క్ మ్యాన్ ఇద్దరు కూడా ఒకరినొకరు సారీ చెప్పుకున్నారు. ఏదేమైనప్పటికీ రేపటి ఎపిసోడ్‌లో ఎలా ఉంటుందో చూద్దాం. ఎందుకంటే సంజనని అందరూ పక్కకి పెట్టేస్తున్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. ఎస్ఎస్ టీవీ లైక్, షేర్, సబ్స్క్రైబ్.